సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీలో మాజీ మంత్రి అయ్యన్న నిర్వహించిన వస్తున్న మీకోసం జన సునామీ తలపించింది. పాదయాత్ర విజయవంతమయ్యింది. ఈ పాదయాత్రకు 1వ వార్డులో ఉన్న మహిళలు, యువకులు వచ్చి హారతలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పీనారిపాలెం 1వ వార్డు నుండి కలాస కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ మీదుగా కాపు వీధి, పాత సంతబైలు వరకు సాగింది. అడుగడుగున మహిళలు హారతులతో నీరాజనం పలుకుతూ పాదయాత్ర సాగింది. 1వ వార్డులో ఈ సందర్భంగా వైసీపీకి షాక్ తగిలింది. రొత్తల అర్జున, రొంగలి రమణ వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. అయ్యన్న కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వారిని. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ, పీనారిపాలెం ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నారని, కూటమి అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. అసెంబ్లీకి సైకిల్, ఎంపీకి కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మాట్లాడుతూ, ఇక్కడ బీసీ కాలనీ, కలాసిక్ కాలనీ ఇచ్చి 40 సంవత్సరాలు అయ్యిందన్నారు. దీనికి పట్టాల కోసం ఓటీఎస్ పద్ధతిలో చేయించేందుకు ఎమ్మెల్యే ఒక్కొక్కరి నుంచి 10,000 చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైన ఇళ్లన్నింటికి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలనీలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొన్న ఈ జగన్ ఏం చేశాడంటే మోసం చేసి ఈ గణేష్ ఎమ్మెల్యే కూడా ఓటీఎస్ కింద ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు దొప్పాడు పట్టాలు చేపిస్తానని చెప్పి. అందరికి గుర్తుందో లేదో, మర్చిపోయి ఉంటారు. 1.5 సంవత్సరం అయిపోయింది. రేపు రానున్న రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టాలు చేపించే బాధ్యత మేము చేసుకుంటామని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలనీ అన్ని వర్కులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ, మళ్ళీ జాయిన్ అయిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పాదయాత్ర ఇంకా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతూ, నన్ను ఇప్పుడు కూడా ఓడినా గెలిచినా పీనారపాలెం ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది నా సొంతగా పరిస్థితి అని మీ అందరూ తెలుసు. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీని, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి కూడా గెలిపించి, ఇద్దరికి గెలిపిస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెల్లి మాట్లాడమన్నా చిన్నకూరని కాదు, 67 సంవత్సరాలు ఇస్తే నాకు ఇది నాకు ఆఖరి ఛాన్స్ నాకు 67 సంవత్సరాలు అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. అంచేది ఈ ఆఖరి ఛాన్స్ మీరందరూ నాకు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మీకు మన ప్రాంతానికి సేవ చేసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ, మరి ఈవేళ మన ఎంపీ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు వీరు పోటీ చేస్తున్నారు. అతని గుర్తు కమలం, పువ్వు గుర్తు. దీనిపైన మీరు ఓటు వేసి అతను గెలిపిస్తే నాకు తోడుగా ఉంటాడు, నాతో పాటు కలిసి పనిచేస్తారు. కాబట్టి అవకాశం అతనికి ఇవ్వండి. అలాగే
తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు మీకు తెలుసు, సైకిల్ గుర్తు. మొదటి నుంచి ఇదే గుర్తు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదే పార్టీలో ఉన్నాను. నేను పార్టీ మారలే. నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఎన్ని చేసినా పార్టీ మారను. సచ్చి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పి నేను చెప్పేది పార్టీ మారలేదు. అంచేత రేపు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ తాలూకు ఆశీర్వాదం ఎప్పుడు నాకు, నా కుటుంబానికి, మా పిల్లలకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.